లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా? ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినారు కానీ నాకు డౌట్ ఏంటంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టు. నేను అహ్మదాబాద్ రివర్ పోయినసారి ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పక్క నుంచి పోతుంటుంది. మేమందరం ఎంపీలం పోయి ఆ నీళ్ళు తాగినాం. అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లా ఉన్నది. అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు, నమామి గంగా చేయొచ్చు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం మూసిని ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరే ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఇవాళ మా బట్టి గారు జపాన్లో ఆయన కారులో పోతూ తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు. మధ్యలో సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేదంటే వాళ్ళకి ఏంటంటే ఈ తెలంగాణ అభివృద్ధి చెందే అవసరం లేదు. అధికారం ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను. అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏది ఏమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లం, ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే దాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇలా హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందుకు పోవాలని మరొకసారి మీరెవరైనా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి. 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు? ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపో మాపో పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు. మీ ఉద్యోగాన్ని మీరు బాధ్యతగా భావించాలని. ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకు వెళ్ళేయడానికి కాదు, నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు. ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొత్త భవితకు చిరునామా రాస్తున్న పండుగ సందర్భం ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాల అందుకోవటం కోసం సిద్ధంగా ఉన్న